సూర్యాపేట జిల్లా ఎర్కావరంలో దారుణం జరిగింది. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ భర్తను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. మధును వేట కొడవలతో నరికి చంపారు. మృతదేహాన్ని ఎర్కారం స్టేజ్ దగ్గర మూట కట్టి పడేశారు దుండగులు. ఓ హత్య కేసులో చింతలపాటి మధు నిందితుడిగా ఉన్నాడు. ఎవరు ఫోన్లో ఎత్తాడు, ఫోన్ సైలెంట్ లో పెడతాడు, ఇక అసలుకే ఎత్తట్లేడు. మాయా నా బంగారు, నా బండెత్తు, నా బండెత్తు, కళ్ళ వస్తున్నాను పోనా, నా బండెత్తు, ఇష్టమైన బండెత్తు, నా ప్రేమ గల్ల బండెత్తు, నా బండెత్తు ఎమ్మటే ఉంటాను. సూర్యాపేట జిల్లా ఎర్కారంలో దారుణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ భర్తను కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేయడం జరిగింది. మధును వేట కొడవలతో నరికి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే మృతదేహాన్ని ఎర్కారం స్టేజ్ దగ్గర మూటగట్టి పడేసినట్టుగా గుర్తించారు. ఓ హత్య కేసులో చింతలపాటి మధు నిందితుడిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు పోయినావు, మాకేమి చెప్పలేదు, మళ్ళా వస్తా అని చెప్పినావు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మాధవి, సూర్యాపేట జిల్లాలో రాజకీయ కక్షలు బగ్గుమన్నాయి. చాలా కాలం తర్వాత ఇటు సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామంలో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. ఎర్కారం మాజీ సర్పంచ్ చింతలపాటి మౌనిక భర్త చింతలపాటి మధు నిన్న రాత్రి దారుణ హత్య గురయ్యారు. మొత్తం కూడా వేటకొళ్లతో దాడి చేయడంతో పాటు అత్యంత పాశవికంగా ముఖాన్ని మొత్తం కూడా చెక్కేసిన పరిస్థితి ఉంది. ఎర్కారం గ్రామంలో దాదాపు ఇప్పటి వరకు 8 రాజకీయ హత్యలు జరిగాయి. ఆ కోణంలోనే ప్రస్తుతం అయితే దీన్ని చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు ఈ మధ్య కాలంలో సూర్యాపేట పట్టణంలో నివాసం ఉంటున్నారు మధు. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు ఉదయం 10 గంటలకు ఇంట్లో వెళ్ళినటువంటి మధు మధ్యాహ్నం నుంచి కుటుంబ సభ్యులకి అందుబాటులో లేడు. కనీసం ఫోన్లో కూడా అందుబాటులో లేకపోవడంతో అనుమానంతో సాయంత్రం సమయంలో ఇటు మధు కుటుంబ సభ్యులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీస్ స్టేషన్ లో కనిపించడం లేదని చెప్పి అయితే పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే, అంటే ఇది ఒక సెన్సిటివ్ గ్రామం కావడం, అదేవిధంగా గతంలో కూడా ఉన్న నేపథ్యాన్ని గుర్తు తెచ్చుకొని వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించి మొత్తం వెతుకుతున్న క్రమంలోనే ఎస్ఆర్ఎం స్టేజీ సమీపంలో గోనె సంఖ్యలో మధు మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. మొత్తం కూడా హత్యకు గురైనట్లు అక్కడ ఘటనా స్థలాన్ని బట్టి అర్థమవుతా ఉంది, ఆ మృతదేహాన్ని బట్టి. అయితే అక్కడ మాత్రం ఇక్కడ కూడా రక్తం మరకలు లేకపోవడం, అదేవిధంగా మధు ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసినప్పుడు వేరే ప్రాంతంలో ఉండటం, అదేవిధంగా మధు బైక్ బాలెంలో స్టేజ్ వద్ద గుర్తించడం, ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా వేరే చోట హత్య చేసి ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి మృతదేహాన్ని ఇక్కడ వదిలిపెట్టారని చెప్పి అయితే ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అయితే ఈ కోణంలో కేవలం ఇది రాజకీయ హత్య కోణంలోనే జరిగిందా, గతంలో గ్రామంలో జరిగినటువంటి మిద్దె రవీందర్ హత్య కేసులో ఇటు మధు నిందితుడిగా ఉన్నారు, ఈ నేపథ్యంలో హత్య జరిగిందా లేదంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో అయితే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదైనా కానీ ఈ గ్రామం మొదటి నుంచి కూడా ఒక హైపర్ సెన్సిటివ్ గ్రామం. ఇట్లా 2020లో కూడా ఇక్కడ హత్య జరిగింది, రాజకీయ హత్య. ఈసారి మరోసారి ఆ రాజకీయ హత్య జరగడంతో మొత్తం కూడా పోలీసులు అప్రమత్తమై గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఉన్నతాధికారులు కూడా దీన్ని సమీక్షిస్తున్నారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్.